హాయ్ ఫ్రెండ్స్, కొంచెం మీ సపోర్ట్ని అందించండి. నేను రాస్తున్న స్టోరీస్ ఇవి. మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సెర్చ్ చేసుకుంటా. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు స్టోరీను లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. లక్ష్మి అబ్బాయికి పెళ్ళి ఈడు వచ్చింది, ఇంకా పెళ్ళి చెయ్యరా అని ఇంటికి వస్తూ అడుగుతుంది తన ఫ్రెండ్ అను. దీనికి ఎప్పుడూ నా ఇంటి మీదే కళ్ళు, నా కొడుకు మీదే అని తిట్టుకుంటూ, అదేంటి అను, అబ్బాయికి ఇంకా టైం ఉంది, చేస్తాను అని అంటుంది సుజాత. ఇదిగో మా అబ్బాయికి పెళ్లి సంబంధం ఖాయమైపోయింది, గొప్పింటి సంబంధం, పెళ్లి కార్డు ఇవ్వడానికే వచ్చాను అని అంటుంది అను. మంచిది అని ఆ కార్డు తీసుకుని, నా కొడుకు ఎప్పుడు పెళ్ళవుతుందో ఏంటో అని కొంచెం బాధపడుతుంది సుజాత. తన కొడుకు పరిస్థితి గురించి ఆలోచించి, ఏంటి లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? నీ కొడుకు పెళ్ళెప్పుడు చేస్తావు? అయినా నీ కొడుకు ఎప్పుడు అంతగా బయటకు రాడు, ఎప్పుడు చూసినా ఏదో పని మీద వెళ్ళిపోతాడు అని చెప్తున్నావు. అవును, నీ కొడుకు బాగానే ఉన్నాడా, లేదా మా దగ్గర కవరింగ్ చేయాలని అబద్ధాలు ఆడుతున్నావా అని అంటుంది అను. భలే దానివి లక్ష్మి, అలా ఎందుకు అబద్ధాలు చెప్తాను? నా కొడుక్కి కూడా తొందరలోనే పెళ్లి చేస్తాను అని అంటుంది సుజాత. ఏమో సుజాత, నీ మాటలు నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఏది మీ అబ్బాయిని పిలువు, ఒకసారి చూస్తాను, చూసి చాలా రోజులవుతుంది అని అంటుంది అను. సుజాత కొంచెం టెన్షన్ పడిపోతుంది. ఏంటో, నేనేదో మీ ఆస్తిని మొత్తం అడిగినట్టు అంత టెన్షన్ పడిపోతున్నావు. నేను అడిగింది మీ కొడుకుని పిలవమనే కదా అని అంటుంది అను. హా, అవును, ఉండు, ఇప్పుడే పైకి వెళ్ళి వస్తాను అని అంటుంది సుజాత. మీ అబ్బాయి ఏమైనా చిన్నపిల్లవాడా, తీసుకురావడానికి పిలిస్తే వస్తాడుగా అని అంటుంది అను. తన కొడుకు గురించి ఎక్కడ నిజం బయటపడిపోతుంది ఏమో అని భయంతో తడబడిపోతుంది సుజాత. ఇది ఎంతలా భయపడిపోతుంది అంటే, ఏదో తెలియని రహస్యం ఉంది. తనకు కొడుకు గురించి బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. ఎప్పుడు కొడుకుని బయటికి కూడా తీసుకురాదు, ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాస్తుంది. ఈరోజు కాకపోతే ఎప్పుడైనా బయటపడకపోతుందా అని తన మనసులో అనుకుంటుంది అను. ఏంటి సుజాత, ఇంకా ఎక్కడే ఉన్నావు? వెళ్ళు, నీ కొడుకును తీసుకురా, లేదా పిలువు అని అంటుంది అను. వెళ్తున్నాను, తీసుకువస్తాను, టెన్షన్ పడకు అని రూమ్లోకి వెళ్తుంది టెన్షన్తో. సుజాత, అబ్బాయి ఇందాకే బయటికి వెళ్ళాడు, నీకు చెప్పలేదా అని బయట నుంచి వస్తున్న రాజశేఖర్ అంటాడు. అమ్మయ్య, మంచి టైంలో వచ్చారు అని తన మనసులో అనుకుని, అవునా, నాకు చెప్పలేదండి అని అంటుంది సుజాత. అను, వాడు బయటకు వెళ్ళాడంట, వాడి పెళ్ళికి వారిని చూద్దువులే అని అంటుంది సుజాత. సర్లే, నువ్వైతే తప్పకుండా పెళ్ళికిరా, ఇక వెళ్తాను, చాలామందికి పెళ్లి కార్డ్స్ ఇవ్వ అని చెప్పి అను వెళ్ళిపోతుంది. అను వెళ్ళిపోయాక, ఏవండి, మంచి టైంలో వచ్చి నన్ను కాపాడారండి, లేదంటే దానికి మన కొడుకు గురించి తెలిసిపోయేది అని టెన్షన్గా అంటుంది లక్ష్మి. ఫ్రెండ్స్, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, సుజాత అని తన పేరు, ఇక్కడ నేను లక్ష్మి అని రాశాను, గుర్తుపెట్టుకోండి, తన పేరు సుజాత. ఇంకా ఎన్నాళ్ళ సుజాత ఇలా భయపడుతూ ఉంటావు? ఏదో ఒక రోజు మన కొడుకు గురించి అందరికీ తెలియాల్సిందే కదా అని అంటాడు రాజశేఖర్. అది ఎప్పటికీ జరగకూడదండి, అలా జరిగితే నేను సహించలేను. ఏవండి, ఇప్పుడు కనుక మన అబ్బాయికి పెళ్లి చేయకపోతే మన అబ్బాయి గురించి అందరికీ తెలిసిపోతుందండి. ఎలాగోలా మన అబ్బాయికి పెళ్లి చేసేయాలి అని అంటుంది సుజాత. అవును సుజాత, నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరూ కొడుకు గురించి అడుగుతూ ఉంటే చెప్పలేక ఉండలేక మనము బాధపడాల్సి వస్తుంది. అలా ఆలోచిస్తూ ఉండగా సుజాత, నా స్నేహితుడు ఉన్నాడు, వాడికి ఆరోగ్యం బాగాలేదు, వాడికి కూతురు ఉంది, మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని అడిగితే మళ్ళీ ఏమనుకుంటాడో ఏంటో అని అంటాడు రాజశేఖర్. మన అబ్బాయి గురించి చెప్పకుండా ఈ పెళ్ళి జరిపించేద్దామండి అని అంటుంది సుజాత. తప్పు సుజాత, తెలిసిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? మన అబ్బాయి గురించి తెలిసాక పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారండి, ప్లీజ్ అండి, ఆ పని మాత్రం చెయ్యకండి.
నా కొడుక్కి పెళ్లి చేయండి, వాడి గురించి బయట పెట్టకండి అని సుజాత రాజశేఖర్ని బ్రతిమలాడుకుంటుంది. నీ కొడుకు కోసం ఇంకొక అమ్మాయిని బలి చేయమంటావా సుజాత? మీరు ఏమైనా అనుకోండి, పర్వాలేదు. నా కొడుక్కి పెళ్లి చెయ్యాలి, అది వాడి గురించి బయటపడకూడదు. బయటపడిందా నేను తట్టుకోలేను, చచ్చిపోతాను అని అంటుంది సుజాత. ఏంటి సుజాత ఆ మాటలు? నీకు ఏమైనా అయితే నీ కొడుకు నేను ఏమైపోవాలి? అలాంటి మాటలు ఆడకు. మరి నీ ఫ్రెండ్ కూతురు ఉంది కదా, మన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేద్దామండి, మీరు వెళ్ళి మాట్లాడండి అని అంటుంది సుజాత. సరే సుజాత, వెళ్తాను అని అంటాడు రాజశేఖర్. మళ్ళీ చెప్తున్నాను, తన అమ్మ పేరు సుజాత, మర్చిపోకండి. లక్ష్మి అని మెన్షన్ చేశాను, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. శ్రావణి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. చిన్నప్పుడే తన తల్లి చనిపోతుంది. తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఇద్దరు కూతుర్లు మంచిగా చదివించుకున్నాడు. వాళ్ళు ఎప్పుడు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నారు. తన తండ్రి చిన్నప్పటి నుంచి కష్టపడటం వల్ల గుండె జబ్బు చేరింది. దానికి తోడు పెళ్ళిళ్ళు చేయాలి. నా ఆరోగ్యం బాగాలేదు. ఎలా ఇప్పుడు నేను చనిపోతే వాళ్లకు దిక్కు ఎలా అని ఆలోచిస్తూ మదనపడుతూ ఉండగానే ఆ సమయంలోని రాజశేఖర్ తనకి గుర్తుకు వస్తాడు. వాడికి ఒక కొడుకు ఉన్నాడు కదా, నా పెద్ద కూతురుని ఇచ్చి పెళ్లి చేద్దాం అని అనుకుంటాడు. అదే సమయంలో రాజశేఖర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అరే రాజశేఖర్, నీ గురించే ఆలోచిస్తున్నారా, అంతలోనే వచ్చేసావు అని అంటాడు సునీల్. అవునా, ఎందుకురా అని అంటాడు రాజశేఖర్. ముందు లోపలికి రారా, కూర్చొని మాట్లాడుకుందాం అని రాజశేఖర్ని లోపలికి తీసుకొని వెళ్తాడు సునీల్. అమ్మ సుష్మా, రాజశేఖర్ అంకుల్ వచ్చారు, మంచినీళ్ళు తీసుకురా అమ్మా అని అంటాడు సునీల్. సుష్మా రెండో కూతురు, సరేనన్నా తీసుకొస్తాను అని సుష్మా మంచినీళ్ళు తీసుకొని వచ్చి రాజశేఖర్కి ఇస్తుంది. రాజశేఖర్ మంచినీళ్ళు తీసుకొని ఆఫీస్కి వెళ్ళలేదమ్మా అని అడుగుతాడు. లేదండి, బయలుదేరుతున్నాను, వెళ్తాను అని అంటుంది సుష్మా. రే, పెద్దమ్మాయి లేదా అని అడుగుతాడు రాజశేఖర్. ఆఫీస్కి వెళ్ళిందిరా. అవునా, సరేరా, నీకొక విషయం చెబుదామని వచ్చాను, నువ్వు కాదు అని నమ్మకంతో అడుగుతున్నాను అని అంటాడు రాజశేఖర్. చెప్పరా, నేనే నీకు అడుగుదామని అనుకున్నాను, ఫస్ట్ నువ్వే చెప్పు, తర్వాత నేను చెప్తాను అని అంటాడు సునీల్. లేదురా, నువ్వే ముందు చెప్పు అని అంటాడు రాజశేఖర్. నా కొడుకు పేరు అభిరామ్రా, చాలా అందంగా ఉంటాడు, విదేశాల్లో చదువుకున్నాడు, కాకపోతే కొంచెం అమాయకుడు, పెళ్ళైతే అంతా సర్దుకుంటుంది అని అంటాడు రాజశేఖర్. నేను కూడా అదే చెబుదాము అని అనుకున్నాను. నాకు ఆరోగ్యం బాగా ఉండట్లేదు, నా కూతుర్లకి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను, నువ్వే వచ్చి అడిగావు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదురా అని అంటాడు సునీల్. మరి మీ పెద్దమ్మాయి ఏమనుకుంటుందిరా, తనకి ఇష్టం ఉందో లేదో అడగాలి కదా, తను నా మాట కాదు అనదురా, నువ్వు కంగారు పడకు, వెళ్ళిరా, మీ అబ్బాయికి మా అమ్మాయికి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అని అంటాడు సునీల్. చాలా థ్యాంక్స్ రా, తొందరగా పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుందాం, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి రాజశేఖర్ వెళ్ళిపోతాడు. నాన్న, ఏంటిది నాన్న, అబ్బాయిని చూడకుండా అక్కని అడగకుండా మీరు ఎలా ఓకే చెప్తారు అని అంటుంది సుష్మా. నా ఫ్రెండ్ అమ్మవాడు, కొడుకు చాలా మంచివాడు, ఎప్పుడు చెప్తే ఉండేవాడు, అలాంటి వాడికి మీ అక్కని ఇవ్వడం మన అదృష్టం అమ్మ, వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, అలాంటి ఇంటికి మీ అక్క వెళ్తుంది అంటే మన అదృష్టమే కదమ్మా, మంచి సంబంధమే, నువ్వు భయపడకు, ఆఫీస్కి వెళ్ళు, టైం అవుతుంది అని అంటాడు సునీల్. సరే నాన్న, జాగ్రత్తగా ఉండండి, ఫుడ్ అంతా అక్కడ టేబుల్ మీద పెట్టేశాను, తినేశాక ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి సుష్మా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. శ్రావణి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, 3 సంవత్సరాలుగా నీ వెంట తిరుగుతున్నాను, కానీ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, ప్లీజ్ శ్రావణి, నా లవ్ని యాక్సెప్ట్ చెయ్యు అని అంటాడు విక్రమ్. ప్లీజ్ విక్రమ్, నాకు అలాంటివి ఇష్టం లేదు, నన్ను ఇబ్బంది పెట్టకు, 3 సంవత్సరాలుగా నేను నీకు అదే చెప్తున్నాను,
కానీ నువ్వు నా మాట వినకుండా నా వెనకే తిరుగుతున్నావు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటోంది శ్రావణి. ఆఫీస్కి వెళ్ళే దారిలో విక్రమ్ ఎదురుపడతాడు. ఆ మాటలకి విక్రమ్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు శ్రావణి? విక్రమ్ నీ వెంట 3 సంవత్సరాలుగా తిరుగుతున్నాడు. ఓకే చెప్పవచ్చు కదా అని అంటుంది తన ఫ్రెండ్ సంధ్య. నాకు అలాంటివి సెట్ అవ్వవు సంధ్య. మా నాన్న ఆరోగ్యం బాగాలేదు. ఎప్పుడు కనుక నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మా నాన్నని ఎవరు చూసుకుంటారు అని అంటుంది శ్రావణి. మీ నాన్నగారిని చూసుకోవడానికి మీ చెల్లి ఉంది కదా అని అంటుంది సంధ్య. అది చిన్నపిల్ల, తనకేం తెలుసు? వాళ్ళని చూసుకోవాల్సింది నేనే కదా. చెల్లికి పెళ్లి జరిగాకే నేను పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నాకు ఈ ప్రేమ పెళ్ళి అనే వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ముందు పని చూడు, సార్ వస్తే తిడతారు అని అంటుంది శ్రావణి. సరే అని చెప్పేసి శ్రావణి సంధ్య ఇద్దరు వర్క్లో బిజీ అయిపోతారు. రాజశేఖర్ నేరుగా ఇంటికి వెళ్తాడు. లక్ష్మి, సుజాత, నీకు ఒక శుభవార్త. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అని చెబుతాడు. అవునా అండి? నిజంగానా? నా కొడుక్కి పెళ్ళి అవుతుందా? నా కోరిక తీరుతుందా అని ఎగ్జైట్ అవుతూ అంటుంది సుజాత. అవును సుజాత, మన అబ్బాయికి పెళ్ళి అవుతుంది. తొందరలోనే పెళ్లి చేసేద్దాం, ముహూర్తం చూసేసి అని అంటాడు రాజశేఖర్. ఎక్కువగా లేట్ చేయొద్దండి, తొందరగా పెళ్లి చేసేద్దాం, పంతులు గారితో మాట్లాడండి అని అంటుంది సుజాత. సరే సుజాత అని రాజశేఖర్ పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం సెట్ చేస్తారు. రాజశేఖర్ సునీల్కి ఫోన్ చేసి పంతులు గారితో మాట్లాడానురా, 2 రోజుల్లో మీ ఇంటికి వస్తాం అని చెప్తాడు. సరేరా అని అంటాడు సునీల్. ఆయన ఇప్పుడే కదా వీడు వెళ్ళాడు, అప్పుడే పంతులు గారితో మాట్లాడేశాడు. ఆయన అంత తొందర పడుతున్నాడేంటి అని చిన్న అనుమానం వచ్చిన ఫ్రెండ్ మీద నమ్మకంతో అంతగా పట్టించుకోలేదు సునీల్. దేవుడా, నా కూతురు పెళ్ళి చక్కగా అయిపోయి రెండో కూతురు కూడా మంచి సంబంధం వచ్చేలా చూడు దేవుడా అని దేవుడికి మొక్కుకుంటాడు సునీల్. దేవుడా, నా కూతురు పెళ్ళి చక్కగా అయిపోయి రెండో కూతురు కూడా మంచి సంబంధం వచ్చేలా చూడు దేవుడా అని దేవుడికి మొక్కుకుంటాడు సునీల్. అప్పుడే శ్రావణి ఆఫీస్ అయిపోయాక ఇంటికి వస్తుంది. ఏంటి నాన్న, దేవుడికి ఏదో గట్టి కోరికే మొక్కుతున్నావు అని అడుగుతుంది శ్రావణి. అవునమ్మా, నీకు పెళ్ళి తొందరగా అయిపోవాలని దేవుడికి మొక్కుకున్నాను. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. 2 రోజుల్లో నిన్ను చూసుకోవడానికి పెళ్ళి కొడుకు వస్తున్నాడు అని చెప్తాడు సునీల్. ఏంటి నాన్న మీరు అనేది? అప్పుడే నాకు పెళ్ళి ఏంటి, నాకు ఇష్టం లేదు అని అంటుంది శ్రావణి. నువ్వు నా మాట కాదు అని వాళ్ళకి మాట ఇచ్చానమ్మా. వాళ్ళ ముహూర్తాలు కూడా పెట్టించుకున్నారు. 2 రోజుల్లో నేను చూడటానికి వస్తున్నారు అని అంటాడు సునీల్. లేదు నాన్న, మిమ్మల్ని చెల్లిని అలా విడిచిపెట్టి నాకు వెళ్ళాలని లేదు నాన్న. నేను పెళ్లి చేసుకోను, నేను వెళ్ళను అని అంటోంది శ్రావణి ఏడుస్తూ. అలా ఏడవకమ్మా, ఈ తండ్రిగా ఆరోగ్యం బాగాలేదు, ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలియదు. నేను బ్రతికి ఉండగానే నా 2 కూతుర్లు పెళ్ళి జరిగిపోతే నాకు అదే చాలు, తర్వాత చనిపోయినా పర్వాలేదు అని అంటాడు సునీల్. నాన్న, ఏంటా మాటలు నాన్న అని తన నోరు మీద చెయ్యి వేసి, ఇంకెప్పుడు అలా మాట్లాడకండి నాన్న. అమ్మ చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది, ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోతారా నాన్న అని ఏడుస్తూ అంటుంది శ్రావణి. అదే కదమ్మా నా భయం కూడా. మీ ఇద్దరికి పెళ్లి చేసి మీకంటూ ఒక తోడుని ఇచ్చిన తర్వాత నేను చనిపోయినా నాకు ఎటువంటి భయం లేదమ్మా. ఎందుకంటే మీకు తోడుగా మీ భర్తలు ఉంటారు కాబట్టి. ప్లీజ్ అమ్మా, ఈ పెళ్ళి ఒప్పుకో అమ్మా అని అడుగుతాడు సునీల్. వాళ్ళ నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేక, సరే నాన్న మీ ఇష్టం అని అంటుంది శ్రావణి బాధగా. చాలా సంతోషం అమ్మ ఒప్పుకున్నందుకు. ఇప్పుడే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి విషయం చెప్తాను అని తన ఫోన్ తీసుకొని రాజశేఖర్కి ఫోన్ చేసి, అమ్మాయికి ఇష్టమే, మీరు 2 రోజుల్లో రావచ్చు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సునీల్. శ్రావణి తన రూమ్లోకి వెళ్ళి, ఇందాకే పెళ్ళి వద్దు ప్రేమ వద్దు అని నా ఫ్రెండ్తో అన్నాను, ఇప్పుడు ఏకంగా నాన్న పెళ్లి చేసేస్తున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి? వద్దు అంటే నాన్న బాధపడుతున్నారు, చేసుకుంటే నాన్న చెల్లి ఒక్కలే అయిపోతారు, ఏమీ చెయ్యలేకపోతున్నాను
అని బాధపడుతుంది. అప్పుడే సుష్మా కూడా ఇంటికి వస్తుంది. నాన్న, అక్క వచ్చేసిందా? హా, వచ్చేసిందమ్మా, అక్క పెళ్ళికి ఒప్పుకుంది అని నవ్వుతూ అంటాడు సునీల్. ఏంటి నాన్న, అక్క పెళ్ళికి ఒప్పుకుందా అని రూమ్లో ఉన్న శ్రావణి దగ్గరకు వెళ్తుంది. అక్క, ఏంటక్క, నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా అని అడుగుతుంది సుష్మా. అవును సుష్మా, నాన్న కోసం ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అని అంటుంది శ్రావణి. ఆలోచించాక, నాన్న కోసమో నా కోసమో ఒప్పుకోవడం కాదు, నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో అక్క, నీకు ఇష్టం లేకపోతే వద్దు అని అంటుంది సుష్మా. లేదు సుష్మా, నాన్నని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, మన ఆరోగ్యం కూడా బాగాలేదు, నేను ఈ పెళ్లి చేసుకుంటాను. సరే అక్క, నీ ఇష్టం అని అంటుంది సుష్మా. అక్క, ఈ పెళ్ళి అయిపోగానే నీకు ఒక విషయం చెప్తానక్క అని అంటుంది సుష్మా. అదేంటో ఇప్పుడే చెప్పవచ్చు కదా అని అంటుంది శ్రావణి. లేదక్క, పెళ్ళి అయ్యాకే చెప్తాను, అప్పటి వరకు సస్పెన్స్ అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది సుష్మా. అలా 2 రోజులు గడిచిపోతాయి. అక్క, ఈ సారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావక్క, బావగారు నిన్ను చూడగానే అక్కడికక్కడే నీ మెడలో తాళి కట్టేస్తారేమో అని సుష్మా ఏడిపిస్తుంది శ్రావణి. ఊరుకోవే, చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు అని అంటుంది శ్రావణి. నేనేమి చిన్నపిల్లని ఏం కాదక్క, నేను పెద్దదాన్నే, నాకు అన్నీ తెలుసు అని అంటుంది సుష్మా. అవును, నువ్వు చిన్నపిల్లవి అని అనటం నాది తప్పు, నువ్వు ఒక పెద్ద టెంక, అది తల మీద అని చెప్పి తల మీద మొట్టికాయ వేస్తుంది శ్రావణి. అమ్మ, సుష్మా పెళ్లి వాళ్ళు వచ్చేసారమ్మా అని చెప్తాడు సునీల్. రారా రాజశేఖర్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, లోపలికి రండి అని వాళ్ళని లోపలికి పిలుస్తాడు. లోపలికి సునీల్ వాళ్ళ కొడుకు ముగ్గురు ఇంటికి వస్తారు. ముగ్గురు వెళ్ళి చైర్లో కూర్చుంటారు. సునీల్, వీడేరా మా అబ్బాయి అభిరామ్ అని అంటాడు. అభిరామ్ నమస్కారం అని చెప్తాడు. సునీల్ ఆ అబ్బాయిని చూడగానే, ఆ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, శ్రావణికి మంచి అబ్బాయి భర్తగా వస్తున్నాడు అని అనుకుంటాడు. అమ్మ సుష్మా, అక్కని తీసుకొని రామ్మా అని అంటాడు సునీల్. ఆ నాన్న, తీసుకువస్తున్నాను. సుష్మా శ్రావణిని తీసుకొని హాల్లోకి వస్తుంది. సుష్మా శ్రావణిని చైర్లో కూర్చోబెడుతుంది. తన చెవి దగ్గరకు వెళ్ళి, అక్క, బావగారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారక్క, ఒక్కసారి చూడు అని అంటుంది శ్రావణి. సుష్మా శ్రావణి కొంచెం సిగ్గుపడిపోతుంది. ఏవండి, అమ్మాయి చాలా లక్షణంగా ఉందండి అని అంటుంది సుజాత. తొందరగా పెళ్లి ముహూర్తం కూడా పెట్టేయండి అని అంటుంది సుజాత. పంతులు గారు కూడా వచ్చారు కదా, పంతులు గారు ముహూర్తం పెడతారు, అప్పటి వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, కంగారు పడకు అని అంటాడు రాజశేఖర్ సుజాతతో. సరే అండి అక్క, సిగ్గుపడింది చాలు, ఒకసారి బావని చూడు అక్క, చాలా అందంగా ఉన్నాడు అని అంటుంది సుష్మా. శ్రావణి అభిరామ్ని చూస్తుంది. సూట్ వేసుకొని చాలా అందంగా ఉన్నాడు. నవ్వుతూ ఉన్న అభిరామ్ని చూసి శ్రావణి మొదటి చూపులోనే ఇష్టపడుతుంది. కానీ అసలు విషయం శ్రావణికి తెలియదు కదా, తను ఒక 5 ఏళ్ళు పిల్లవాడు అని. పెళ్లి ముహూర్తం పెట్టేశారు. ఇద్దరికి ఘనంగా పెళ్లి చేసేశారు. పెళ్లి అయిపోయిన తర్వాత మొదటి రాత్రి శ్రావణిని అందరూ రెడీ చేస్తారు అమ్మలక్కలు. ఏంటి అను, నా కొడుకుని చూశావుగా, అప్పుడు ఏదో డౌటు అది ఇది అన్నావు అని అంటుంది సుజాత. ఏం లేదులే సుజాత, మీ అబ్బాయిని ఎప్పుడూ చూడలేదు కదా, అందుకే అలా అన్నాను. మీ అబ్బాయి అచ్చ హీరోలా ఉన్నాడు, నీ కోడలు కూడా చాలా అందంగా ఉంది అని అంటుంది అను. సరే సరే, మాటలు ఆపండి, నా కోడల్ని రెడీ చెయ్యండి అని అంటుంది సుజాత. అమ్మ శ్రావణి, ఈ నగలు అన్నీ నీకోసమే, పెట్టుకో అని ఆ నగలు తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నాకు ఎందుకు అత్తయ్యా, అవన్నీ వద్దు అని అంటుంది శ్రావణి. వద్దు అంటావేంటే పిల్ల, మొదటి రాత్రి నగలన్నీ వేసుకోవాలి, నీ మొగుడు చేత వేసుకున్న నగలు అన్నీ తెప్పించాలి, ఆ ముచ్చట నీకు వద్దా అని అంటుంది అను. అను అలా అనగానే శ్రావణి కళ్ళల్లో చిరుసిగ్గు మొదలవుతుంది. అప్పుడే మీ కోడల మొహంలో సిగ్గు, లోపలికి వెళ్ళాక అలా సిగ్గుపడకమ్మా అని అంటుంది సుజాత. మీరు నా కోడలితో బాగా ఆడుకుంటున్నారు కదా అని అంటుంది సుజాత. మరి నీ కోడలు చిన్నపిల్ల ఏం కాదు, తెలీదా అని అంటుంది అను.
సరే, టైం అవుతుంది, లోపల అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు, అమ్మాయిని పంపించేద్దామా అని అంటుంది సుజాత. పాల గ్లాస్ తీసుకొచ్చావా అని అడుగుతుంది అను. మర్చిపోయానే, ఇప్పుడే తీసుకొస్తాను అని వెళ్ళి తీసుకొని వస్తుంది. పాల గ్లాసుని శ్రావణి చేతిలో పెట్టి, అమ్మ, తొందరలోనే నా చేతిలో మనవన్నో మనవరాలను పెట్టమ్మా అని చెప్తుంది సుజాత. అందరిలానే చెప్పాలి కాబట్టి చెప్తుంది. తనకి తెలుసు కదా తన కొడుకు ఉన్న సిచ్యువేషన్. సుజాత చెప్పిన మాటలకు శ్రావణి సిగ్గుపడుతూ తల దించుకుంటుంది. శ్రావణిని తీసుకొని ఆ రూంలోకి వదిలిపెడతారు. శ్రావణి కొత్త ఆశలతో శోభనం గదిలోకి అడుగు పెడుతుంది. లోపలికి వెళ్ళాక డోర్కి గడియబెట్టి బెడ్ వైపు చూస్తుంది. అక్కడ అభిరామ్ కనిపించడు. ఏంటి, రూమ్లో లేరు అని ఆ రూమ్ మొత్తం వెతుకుతుంది. కానీ అభిరామ్ కనిపించడు. ఆ రూమ్లో సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఏంటి ఈ సౌండ్స్ అని అనుకుంటూ బెడ్కి అవతల వైపు చూస్తుంది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయి నిల్చొని చేతిలో ఉన్న పాల గ్లాసుని కిందన వదిలేస్తుంది. అభిరామ్ ఒక మూల కూర్చొని రిమోట్ కారుతో ఆడుకుంటూ వాటితో నోటితోని పొయ్యు పొయ్యు అని శబ్దాలు చేస్తున్నాడు. అభిరామ్ని అలా చూసిన శ్రావణి అభిరామ్ దగ్గరకు వెళ్ళింది. ఏవండి అని పిలిచింది. శ్రావణి. అభిరామ్ తల పైకి ఎత్తి శ్రావణి వైపు చూశాడు. అతని కళ్ళల్లో భర్తకి ఉండాల్సిన లక్షణాలు లేవు. కేవలం ఒక పిల్లవాడి మనస్తత్వం మాత్రమే కనిపిస్తుంది. నువ్వెవరు అని అడుగుతాను శ్రావణిని. మా నాన్న నా కోసం బొమ్మలు తెస్తాను అన్నాడు. నువ్వేనా ఆ బొమ్మవి అని అంటాడు అభిరామ్ అమాయకంగా. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు? పెళ్ళి అయ్యే వరకు బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడేంటి ఇలా చిన్నపిల్లవాడిలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది శ్రావణి మనసులో. చెప్పు, నువ్వు ఎవరు? నీ దగ్గర చాక్లెట్ ఉందా అని అడిగాడు అభిరామ్. అభిరామ్ అలా మాట్లాడుతూ ఉంటే శ్రావణికి భూమి బద్దలైనట్టుగా అనిపిస్తుంది. అంటే నన్ను మోసం చేసి ఒక పిచ్చివాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేశారా, నన్ను మోసం చేశారా అని ఏడుస్తుంది. ఇలా ఒక పిచ్చివాడికి ఇచ్చి నన్ను పెళ్లి చెయ్యాలి అని ఎలా చూస్తారు? నాన్న ఈ అబ్బాయిని చూడలేదా? ఇంటికి వచ్చినప్పుడు కూడా హుందాగా కనిపించాడు, బాగానే ఉన్నాడు కదా, మరి ఇప్పుడేంటి? ఏదో జరిగింది. వీళ్ళు మాకు అది కనిపించకుండా మమ్మల్ని మోసం చేసి ఇతనితో నాకు పెళ్లి జరిగేలా చేశారు. నేను ఒక పిచ్చివాడికి భార్యనయ్యానా అని బాధపడుతూ ఒక మూలన కూర్చొని ఏడుస్తుంది. శ్రావణి ఏడుపును చూసి అభిరామ్ తన దగ్గరకు వచ్చి, ఎవరు నువ్వు? నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చి ఏడుస్తున్నావు? ఏమయ్యింది? ఓ, చాక్లెట్ అడిగాను అనా? వద్దులే, నాకు చాక్లెట్ ఏమీ వద్దు, నువ్వే ఉంచుకో, నేను పడుకుంటాను, నాకు నిద్ర వస్తుంది అని బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటాడు అభిరామ్. శ్రావణి అభిరామ్నే చూస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. నాకు తెలియకుండా ఇలా మోసం చేశారు, నేను అత్తయ్య మావయ్యని అడగాలి అని అనుకుంటుంది శ్రావణి. ఉదయం 5 గంటలకే శ్రావణికి మెలకువ వస్తుంది. వెంటనే హాల్లోకి వెళ్ళి అత్తయ్య మావయ్య అని గట్టిగా అరుస్తుంది. ఏవండి, కోడలు అలా అరుస్తుంది అంటే కోడలికి నిజం తెలిసిపోయి ఉంటుందండి, నాకు చాలా భయంగా ఉందండి అని అంటుంది సుజాత. భయపడకు సుజాత, ఏదైతే అది అవుతుంది, ముందు పద అని ఇద్దరు హాల్లోకి వస్తారు. ఏమయ్యిందమ్మా, ఎందుకు అలా అరుస్తున్నావు అని ఏమీ తెలియనట్టుగా అడుగుతారు ఇద్దరు. ఏంటి, ఇద్దరికి ఏమీ తెలియనట్టుగా ఏమయ్యింది అని అడుగుతున్నారు? ఇలా నన్ను అంతలా మోసం చేస్తారు అని అనుకోలేదు. మీ అబ్బాయికి మతిస్థిమితం లేదు అని తెలిసి కూడా నా గొంతు కొయ్యాలి అని మీకు ఎలా అనిపించింది? శ్రావణి మాటలకు ఇద్దరు మౌనంగా ఉంటారు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? చేసిందంతా చేశారు కదా, ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని అంటుంది శ్రావణి ఏడుస్తూ. నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? ఒక పిచ్చివాడిని నాకు కట్టబెట్టడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మీ కూతురికే కనుక ఇలా జరిగితే మీ కూతురిని ఒక పిచ్చివాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా మీరు అని అడిగింది శ్రావణి. శ్రావణి మాటలకు ఇద్దరు తలదించుకున్నారు. నాకు సమాధానం కావాలి, ఇలా సైలెంట్గా ఉంటే నాకు సమాధానం ఎవరు చెప్తారు
అని గట్టిగా ఏడుస్తూ అడుగుతుంది శ్రావణి. రాజశేఖర్ ఏదైతే అది అయ్యింది అని మాట్లాడదాం అని అనుకుని, అమ్మ నేను మోసం చెయ్యాలి అని కాదమ్మా, పెళ్లి చేసుకుంటే ఆడ వాడు మామూలు మనిషి అవుతాడు అని నమ్మకంతోనే నీకు ఇచ్చి పెళ్లి చేశానమ్మా. మీ దగ్గర ఉండేటప్పుడు మామూలు మనిషి అవ్వనప్పుడు నాకు ఇచ్చి పెళ్లి చేశాక మనిషిగా మారుతాడు అని ఎలా అనుకున్నారండి మీరు? అది కాదమ్మా, చిన్నప్పుడే ఒక కారు యాక్సిడెంట్ జరిగింది. ఆ కారు యాక్సిడెంట్లోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. అక్కడికక్కడే వాళ్ళ అమ్మ చనిపోవడంతో వాడు షాక్కి గురయ్యాయి. అక్కడితో వాడు ఎదుగుదల కూడా ఆగిపోయింది. వాడిని చూసుకోవడానికి అని ఇంకో పెళ్ళి చేసుకున్నాను. అదంతా బాగానే ఉంది మావయ్య. మీ కొడుకు మతి స్థిమితం బాగోలేదు అని మీకు తెలిసినప్పుడు నా గొంతు ఎందుకు కోసారు అని అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి. నాకైతే ఇక్కడ ఉండాలని లేదు. నేను వెళ్ళిపోతాను. ఇలాంటి మతి స్థిమితం లేని వాడితో నేను సంసారం చెయ్యలేను అని అంటుంది శ్రావణి. అమ్మ శ్రావణి, వాణ్ణి విడిచిపెట్టి వెళ్ళకమ్మా. నీకు కావాలంటే ₹1,00,00,000 నీ పేరు మీద రాస్తాను. దయచేసి వాణ్ణి వదిలి వెళ్ళకమ్మా అని బ్రతిమిలాడుతాడు రాజశేఖర్. ఏంటి, నేను డబ్బుకి అమ్ముడిపోయేదానిలా కనిపిస్తున్నానా? నన్ను మోసం చేసిందే కాక నన్ను డబ్బుతో కొనాలి అని అనుకుంటున్నారా? అది కాదమ్మా. ఎప్పుడు కనుక నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే మా పరువు పోతుందమ్మా. వద్దమ్మా అని అంటాడు రాజశేఖర్. లేదు, నేను ఇక్కడ ఒక్క క్షణం ఈ ఇంటిలో ఉండలేను. మీకు దండం, మీ అబ్బాయికి ఒక దండం, నేను వెళ్ళిపోతాను అని వెళ్తూ ఉండగా ఒక క్షణం శ్రావణి వాళ్ళ నాన్న గుర్తుకు వస్తాడు. వెంటనే వెళ్తున్నది కాస్త అక్కడే ఆగిపోతుంది. నేను ఎప్పుడు కనుక ఇంటి నుంచి వెళ్ళిపోతే ఎందుకు వచ్చారు అని నానా ప్రశ్నలతో నాన్నని ఇబ్బంది పడతారు. అలాగే చెల్లికి పెళ్లి చేయడానికి కూడా కష్టమవుతుంది. నేను ఇప్పుడు వెళ్ళటం కరెక్టే కాదు అని ఆలోచిస్తూ నా బ్రతుకు ఎలా బలిపశువు అయ్యింది అని అనుకుని అక్కడే ఉండాలి అని నిర్ణయం తీసుకుంటుంది శ్రావణి. అమ్మ, మా కోసం ఇక్కడే ఉండిపోతావా అని అడుగుతాడు రాజశేఖర్. ఇక్కడే ఉండిపోతాను మావయ్య అని, కానీ ఇష్టంతో కాదు. మా నాన్న మా చెల్లి కోసం నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను అనే బాధతో తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అలా ఒకరోజు శ్రావణి బయట సామాన్ల కోసం వెళ్తూ ఉంటే తన ఎదురుగా విక్రమ్ కనిపిస్తాడు. ఏంటి శ్రావణి, ఆ పిచ్చివాడితోనే లైఫ్ ఎలా ఉంది అని అంటాడు. ఏంటి విక్రమ్, తను నా భర్త, అలా మాట్లాడతావేంటి అని అంటుంది శ్రావణి. నీ భర్తే, నేను కాదు అనటం లేదు, కానీ చిన్నపిల్లవాడంట కదా, ఊళ్ళో చాలామంది అనుకుంటున్నారు మీ అత్తయ్య రహస్యంగా నీకెచ్చి పెళ్లి చేసింది, అది నిజమే కదా అని అంటాడు. అలాంటిది ఏం లేదు విక్రమ్, వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా, ఆగు శ్రావణి, ఒక్క నిమిషం ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి. అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే నాకు అలాంటివి ఇష్టం ఉండదు, నాకు వద్దు అని చెప్పి నన్ను దూరం పెట్టి వెళ్ళిపోయావు. ఇప్పుడు చూడు నీ లైఫ్ ఎలా ఉందో. ఒక పిచ్చివాడిని పెళ్లి చేసుకొని పెళ్లి కాకుండానే తల్లివయ్యావు అని తనని హేళన చేస్తాడు. విక్రమ్, మర్యాదగా మాట్లాడు అని అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది శ్రావణి. విక్రమ్ అన్న మాటలే తనకి గుర్తుకు వస్తుంటే మనసు రంభంతో కోసినట్టుగా అనిపిస్తుంది. నా లైఫ్ని నేను ఇలాగే కొనసాగించాలా? నేను ఎప్పుడు ఇలా తను చూసుకుంటూ ఉండాలా అని తన ఆలోచనలో ఉంటుంది. ఏవండి, మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యిందండి. మీ అబ్బాయిని ఎలాగో దానికి కట్టబెట్టేశాం. ఇక మనం వెళ్ళిపోదాం అని అంటుంది సుజాత. ఏంటి సుజాత, ఏం మాట్లాడుతున్నా నువ్వు? వెళ్ళిపోవడం ఏంటి? నాకు అప్పుడు మాటిచ్చారు కదండి, మీ అబ్బాయికి పెళ్లి చేసేస్తే మీ కోడలికి తన్ని అప్పచెప్పేశాక తన్ని వదిలించుకుందాం అని. అప్పుడేదో తప్పనిసరిగా నీకు మాట ఇచ్చానే కానీ నా కొడుకుని విడిచిపెడతానని చెప్పలేదు సుజాత అని అంటాడు. నాకు ఇచ్చిన మాట మీరు ఇప్పుడు తప్పుతున్నారా అని అంటుంది సుజాత. అవును సుజాత, నా కొడుకు ఈ కండిషన్లో ఉంటే నేను ఎలా వదిలిపెడతాను? రాజశేఖర్, ఎన్నాళ్ళుగా నీ కొడుకుని కన్న బిడ్డలా పెంచుకున్నాను. ఇప్పుడు నాకు మాట ఇచ్చి ఆ మాట నువ్వు తప్పుతున్నావు. అది మంచి పద్ధతి కాదు రాజశేఖర్.
ఎన్నాళ్ళుగా ఆ పిచ్చివాడి పెళ్ళి ఎప్పుడు అవుతుందా, తొందరగా చేసేద్దామా అని నీ దగ్గర నటించలేక నరకం అనుభవించాను. ఇక ఆ నరకం నుంచి నేను బయటపడదామని అనుకుంటున్నాను. ఇంకా నా వల్ల కాదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుంది సుజాత. నేను రాను సుజాత, వెళ్తే నువ్వు వెళ్ళిపో అని అంటాడు రాజశేఖర్. అయితే నీ ఆస్తి నాకు రాసిపెట్టు, అప్పుడే నేను వెళ్ళిపోతాను అని అంటుంది సుజాత. ఎన్నాళ్ళుగా నీ కొడుకుకు చాకరీ చేశాను, అది ఇష్టంతో అని అనుకుంటున్నావా ఎట్? నీ వెనుక ఉన్న ఆస్తి కోసం. ఆ పిచ్చోడు ఎలాగో ఎప్పుడో ఒకడు చేస్తాడు, అందుకని నేను ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అంతేకాని నీ మీద ప్రేమతోనో ఆ పిచ్చోడి మీద ప్రేమతోనో కాదు. నీ వెనుక ఉన్న ఆస్తి కోసం నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అంటుంది సుజాత. ఏంటి లక్ష్మి, ఎన్నాళ్ళుగా వాడి మీద ఎంతో ప్రేమగా ఉన్నట్టుగా ఉన్నావు కదా, మరి ఇప్పుడేంటి అంత క్రూరంగా మాట్లాడుతున్నావు? ఉన్నాను, నటించుకుంటూ వచ్చాను. ఇంకా నటించడం నా వల్ల కాదు. నాకు రావాల్సిన ఆస్తి నాకు రాసిచ్చేస్తే ఈ దరిద్రం నుంచి నేను వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడ ఉండటం నా వల్ల కాదు అని అంటుంది సుజాత. ఏం చేసుకుంటావో చేసుకో సుజాత, నేను మాత్రం నీకు ఆ ఆస్తిలో చిల్లు గవ్వ కూడా ఇవ్వను. సరే అయితే ఈ ఆస్తి నా చేతికి ఎలా రాదో నేను చూస్తాను. నీ కొడుకు గురించి ఎలాగో ఊర్లో తెలియకుండా చేశావు కదా, అది ఊర్లో తెలిసేలా చేస్తాను. అప్పుడు ఏం చేస్తావో, ఈ ఆస్తి నా చేతికి ఎలా రాదో నేను చూస్తాను అని అంటోంది సుజాత. ఏంటి సుజాత, భయపెడుతున్నావా నన్ను? భయపెడుతున్నాను లేక చెప్తున్నాను, అది మీ ఇష్టం. మర్యాదగా మీ ఆస్తి నా చేతికి ఇచ్చారా సరే, లేదా నేను చెయ్యాల్సిందే చేస్తాను. సరే సుజాత, నువ్వన్నట్టుగానే నీకు ఆస్తిని రాసిస్తాను. నాకు కొడుకు గురించి ఎవరికీ చెప్పకు అని అంటాడు రాజశేఖర్. ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. నాకు ఆస్తి రాసిచ్చాక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీకు దండం అని అంటుంది సుజాత. రాజశేఖర్ బాధపడుతూ, ఎన్నాళ్ళుగా ఇది నా దగ్గర నటించిందా? నా కొడుకు మీద ప్రేమ చూపించింది అంత నాటకమా అని బాధపడుతూ రూమ్లోకి వెళ్తాడు. బయట జరుగుతున్న గొడవ మొత్తం శ్రావణి వింటుంది. కానీ తనకు ఎందుకు అని సైలెంట్గా ఉండిపోతుంది. ఎందుకంటే విక్రమ్ అన్న మాటలు తన మనసులో మెదులుతూ ఉన్నాయి. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. రాజశేఖర్ సుజాతకి ఆస్తి రాసిచ్చేశాక తను ఆ ఇంటిని వదిలేసి తను వెళ్ళిపోతుంది. శ్రావణి అభిరామ్ని చిన్న పిల్లవాడిలా చూసుకునేది. కొన్ని రోజుల తర్వాత సుష్మా అక్కడికి వస్తుంది. సుష్మా అభిరామ్ని చూసి అక్కడే స్టన్ అయి ఉండిపోతుంది. ఎప్పుడొచ్చావే, రా లోపలికి, అక్కడే ఉండిపోయావే అని అంటుంది అభిరామ్కి తినిపిస్తూ. అక్క, ఏంటిదక్క, బావగారికి నువ్వు తినిపించడం ఏంటి? ఆయన ఏంటి ఒళ్ళంతా రాసుకుంటున్నాడు అని అంటుంది సుష్మా. శ్రావణి బాధపడుతూ జరిగింది మొత్తం సుష్మాకి చెప్తుంది. అక్క, ఇంత మోసం చేశారా నిన్ను? ఇంత జరిగితే నాకు చెప్పకుండా నువ్వే బాధపడుతూ ఉన్నావా అని అంటుంది సుష్మా. ఏం చేయమంటావు సుష్మా, పెళ్ళయి వెంటనే వచ్చేసింది అని అంటే నాన్న పరువు పోతుంది. నీకు కూడా పెళ్లి సంబంధాలు రావు అని అంటుంది శ్రావణి. ఎందుకక్క మా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? బయట వాళ్ళు ఏదో అనుకుంటారని వాళ్ళ గురించి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? వద్దక్క, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. ఈ జీవితం నీకు వద్దు. ఇంకో పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీగా ఉండు అక్క, వెళ్ళిపోదాం. నాన్నతో ఈ విషయం అర్జెంటుగా చెబుదాం అని అంటుంది సుష్మా. లేదు సుష్మా, నేను రాలేను. నాన్నకి ఈ విషయం చెప్పకు, నాన్న తట్టుకోలేడు. ఎక్కడితో ఈ విషయం వదిలే సుష్మా. ఏంటి సడన్గా ఇలా వచ్చావు అని అడుగుతుంది శ్రావణి. ఇప్పుడు కూడా నీ మనసులో ఎంత బాధ ఉన్నా బయటపడకుండా నవ్వుతూ ఎలా ఉంటున్నావక్క? నాకు అలవాటైపోయింది సుష్మా. వచ్చిన విషయం ఏంటో చెప్పు అని అడుగుతుంది. అక్క, అది నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానక్క. అవునా? ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? నేను పనిచేస్తున్న దానిలోనే ఆ అబ్బాయి కూడా పనిచేస్తున్నాడక్క. అంటే ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజుల్లో అలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు సుష్మా. ప్రేమ అంటారు,
అవసరం తీరిపోయాక వదులుకుంటారు. తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఆలోచించుకో. లేదక్క, వినయ్ చాలా మంచివాడు. నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. సరే, ఏదో ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం, సరేనా? అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు అని అంటుంది శ్రావణి. సరే అక్క, నేను ఇంటికి వెళ్ళి వస్తాను. సరే సుష్మా, ఈ విషయం నాన్నకి మాత్రం చెప్పకు, బాధపడతారు. చెప్పవు, చెప్పావు నా మీద ఒట్టే అని అంటుంది శ్రావణి. సరే అక్క అని అంటూ వెళ్తుంది. ఎదురుగా రాజశేఖర్ వస్తాడు. బాగున్నారా అంకుల్? మా అక్కకి ఇంత మోసం చేస్తారా మీరు? స్థిమితం లేని మీ అబ్బాయిని మా అక్కకి ఇచ్చి పెళ్లి చేస్తారా? అలా ఎలా చేయాలి అనిపించింది మీకు? మా అక్క జీవితాన్ని నాశనం చేశారు కదా మీరు అని బాధపడుతూ వెళ్ళిపోతుంది సుష్మ. మావయ్య, మా చెల్లి అన్న మాటలకు మీరు పట్టించుకోకండి మావయ్య అని అంటుంది శ్రావణి. నేను చేసింది తప్పే కదమ్మా, అలాంటప్పుడు నాకు ఏ బాధ లేదు అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రాజశేఖర్. అభిరామ్ గారు, మీరు తొందరగా ఫ్రెష్ అప్ అయితే వెళ్ళి పడుకుందురు అని అంటుంది. లేదు, నాకు నువ్వు కథ చెప్తేనే పడుకుంటాను. సరే చెప్తాను పదండి అని అభిరామ్ని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళిన అభిరామ్, శ్రావణి, నేను ఒక బొమ్మ గీస్తాను, ఆ బొమ్మ ఎలా ఉందో చెప్తావా? ఇప్పుడు నువ్వు పడుకోవాలి కదా అని అంటుంది శ్రావణి. ప్లీజ్ శ్రావణి, ఒక చిన్న బొమ్మ వేస్తాను, తర్వాత పడుకుంటాను అని అంటాడు అభిరామ్. సరే అని అంటుంది శ్రావణి. ఒక పేపర్ పెన్సిల్ తీసుకొని ఒక బొమ్మ వేస్తాడు. అభిరామ్ గారు, ఏం బొమ్మ వేశారు అని అడుగుతుంది శ్రావణి. ఇదా, మా అమ్మ బొమ్మ అని శ్రావణికి చూపిస్తాడు అభిరామ్. ఎప్పుడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోతే ఎప్పటికీ వాళ్ళ అమ్మ రూపం గుర్తుందా అని బాధపడుతుంది. పేపర్ వైపే చూస్తూ, అమ్మ అమ్మ ఎక్కడికి వెళ్ళింది శ్రావణి? అందరినీ అడిగితే ఆకాశం దగ్గరికి వెళ్ళింది అని అంటున్నారు. నన్ను నువ్వు అక్కడికి తీసుకొని వెళ్తావా అని అడుగుతాడు అభిరామ్. అభిరామ్ మాటలకు బాధపడుతుంది శ్రావణి. శ్రావణి అలా అభిరామ్ని ఒక చిన్న పిల్లవాడిలా చూసుకొని అలా రోజులు గడుస్తున్నాయి. రాజశేఖర్ అలా మదనపడుతూ మంచానికి పట్టి కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు. ఇంట్లో శ్రావణి, అభిరామ్ తప్ప ఇంకా ఎవరూ ఉండరు. శ్రావణి తన పని మానుకొని అభిరామ్ని చూసుకోవడానికి సమయం గడుపుతుంది. ముందు కన్నా అభిరామ్ ఇప్పుడు కొంచెం మెరుగుపడ్డాడు శ్రావణి వల్ల. రాజశేఖర్ తమ్ముడు పరమేశం ఆస్తి కోసం ఎదురు చూస్తున్నాడు. అభిరామ్ ఇలాగే మతిస్థిమితం లేకుండా ఆస్తి తనకి వస్తుంది అని అతని ప్లాన్. కానీ శ్రావణి వచ్చిన తర్వాత అభిరామ్ మెరుగుపడటం చూసి భయం వేస్తుంది పరశురామ్కి. ఎవరండి మీరు అని లోపలికి వచ్చిన పరమేశంని అడుగుతుంది శ్రావణి. నీకు మావయ్యని అవుతానమ్మా. మీ ఆయన ముందు కన్నా ఇప్పుడు బాగా క్యూర్ అయినట్టుగా ఉన్నాడు. మందులు వాడటం లేదమ్మా అని అడుగుతాడు. లేదండి, ఆ మందులు వాడటం లేదు, అందుకే ఈయన కొంచెం బాగా క్యూర్ అయినట్టుగా ఉన్నారు అని అంటుంది శ్రావణి. నీకేం తెలుసమ్మా, ఆ మందులు వాడితేనే వాడికి ఉన్న పిచ్చి నయమవుతుంది, లేకపోతే ఎక్కువైపోతుంది అని అంటాడు పరమేశం. సరే అండి, మీరు ఎందుకు వచ్చారో విషయం చెప్పండి అని అంటుంది శ్రావణి. ఏం లేదమ్మా, మా అన్నయ్య చనిపోయాడు కదా, ఒకసారి చూసి వద్దామని వచ్చాను. చూశాను, ఇక వెళ్ళి వస్తానమ్మా అని వెళ్ళిపోతాడు పరమేశం. ఇవన్నీ చూస్తుంటే ఎందుకో తేడాగా అనిపిస్తుంది. ఎప్పుడూ రాంది ఆయన ఇంటికి రావటం, అభిరామ్కి మందులు ఇచ్చినప్పుడు ఒకలా ఉంటున్నాడు, ఇవ్వనప్పుడు ఒకలా ఉంటున్నాడు. అది ఏంటో తొందరగా కనుక్కోవాలి అని అనుకుంటుంది శ్రావణి. వెంటనే తన రూమ్లోకి వెళ్ళి ఆ మందులను తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ డాక్టర్ చెప్పిన నిజం విని షాక్ అయిపోతుంది. ఆ మందుల వల్లే ఈయన రోజు పిచ్చివాడలా అరుస్తున్నాడా? అంటే ఎవరో కావాలని ఇలా చేస్తున్నారు. ఈయనకి ప్రాణాలకు హాని ఎవరో తలపెడుతున్నారు. అది ఎవరో తెలుసుకోవాలి, నా భర్తను నేను కాపాడుకోవాలి అని అనుకుంటుంది శ్రావణి. డాక్టర్ గారు, తన కండిషన్ నుంచి బయటకు తీసుకురావడానికి ఏదైనా మార్గం ఉందా అని అడుగుతుంది. డాక్టర్ తన రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి తన మెదడులో ఒక చిన్న బ్లాక్ ఉంది,
సరైన థెరపీ మరియు తనకి ప్రేమ దొరికితే అతను కనీసం తన పనులు తాను చేసుకుంటాడు అని చెప్తాడు డాక్టర్. డాక్టర్ చెప్పినట్టుగానే చేస్తుంది. శ్రావణి అభిరామ్ని ప్రేమగా చూసుకుని తనకి అన్నీ నేర్పిస్తుంది. అభిరామ్ కూడా బుద్ధిగా అన్నీ నేర్చుకుంటాడు. శ్రావణి అభిరామ్ని మనుషులు ఉన్న చోటికి తీసుకొని వెళ్తుంది. ఆ క్రమంలోనే శ్రావణి ఎంతో ప్రేమగా పిలవటం మొదలు పెడతాడు. ఆ పిలుపుకి శ్రావణి సంతోషపడుతుంది. ఆయనలో వచ్చిన మార్పు వచ్చింది అని. అలా ఒకరోజు శ్రావణి అభిరామ్ని పార్కుకు తీసుకొని వెళ్తూ మనుషుల్లో తనని తిప్పడం వల్ల అభిరామ్ కూడా కొంచెం కొంచెం తేరుకుంటాడు. రోజు అలా నడుచుకు వెళ్తూ ఉండగా అభిరామ్ని చంపాలని చూస్తాడు పరశురాం. అభిరామ్ని పొడవడానికి అని కత్తిని తీసుకొని తన దగ్గరికి వస్తాడు. అది చూసిన శ్రావణి అభిరామ్ని పక్కకు తోసేస్తుంది. ఆ కత్తి వెళ్ళి నేరుగా శ్రావణి పొట్టలో దిగుతుంది. శ్రావణి అభిరామ్ని తొయ్యడం వల్ల అక్కడ ఉన్న రాయి తల గట్టిగా గుద్దుకుంటుంది. అబ్బా అని గట్టిగా అరుస్తాడు. శ్రావణి తన ప్రాణాలను తెగించి అభిరామ్ని కాపాడుతుంది. ఆ రాయికి గుద్దుకోవటం వలన అభిరామ్కి అప్పుడే తన మెదడులో ఉన్న నరాలు స్పందిస్తాయి. తన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ తనకి జ్ఞాపకం వస్తుంది. శ్రావణి పొట్టలో పొడిచిన వాడిని అభిరామ్ కాలితో తంతాడు. ఎవడ్రా నువ్వు అని వాళ్ళని కొట్టాక శ్రావణి దగ్గరికి వెళ్తాడు. శ్రావణి కింద పడి నొప్పికి విలవెల్లాడుతుంది. వెంటనే తనను తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. వెంటనే శ్రావణిను ఐషీకు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు. బయట చైర్లో కూర్చున్న అభిరామ్ తన విషయంలో ఏం జరిగిందో చిన్నతనం నుంచి ప్రతిదీ గుర్తు చేసుకుంటాడు. తన బాబాయ్ తన విషయంలో ఏం చేశాడో తన గుర్తు చేసుకుంటే కోపం వస్తుంది. పరమేశ్వర్ని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు అని సైలెంట్గా ఉంటాడు. వాడు చేస్తాడు అనుకునే టైంకి అది అడ్డు వచ్చింది. లేదంటే వాడు చచ్చేవాడు అని కోపంగా అంటాడు పరమేశం. సార్, ఇంకొక విషయం, ఇప్పుడు అభిరామ్కి అంతా గుర్తుకు వచ్చిందంట గతం. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవును సార్, మీరు వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పారు కదా సార్, వాళ్ళ వెనకే ఫాలో అయ్యాను. అక్కడ అభిరామ్ పిచ్చివాడిలా కాకుండా మనలాగే మాట్లాడుతున్నాడు సార్. తనకి గతం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అని అంటాడు తన దగ్గర పనిచేసే వ్యక్తి. ఏంట్రా నాకేమవుతుంది? గతం గుర్తుకు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, వాడిని ఎలా అయినా చంపేస్తాను. అభిరామ్ హాస్పిటల్లో అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ కనిపిస్తాడు. వాడిని ఏం చెయ్యాలి? వాడు చేస్తే కానీ వాడి ఆస్తి నాకు దక్కదు. ఏం చెయ్యాలి అని అటు ఇటు తిరుగుతాడు. అప్పుడే ఏంటి పరశురాం, ఒక్కడిని చంపలేకపోయావు, ఏదో పొడి చేస్తా పీకేస్తా అని అన్నావు అని అంటూ లోపలికి వస్తుంది లక్ష్మి. సుజాతను చూసిన పరశురాం, రా సుజాత, ఎన్నాళ్ళు పట్టిందా ఈ ఇంటికి రావడానికి అని అంటాడు. మరేం చేయమంటావు? వాడి సంగతి నువ్వు చూసుకుంటావు అని చెప్పావు. నీకు చేత కాది అని అర్థమయ్యింది. అందుకే నేను ఈ రంగంలోకి దిగా అని అంటుంది సుజాత. వాడిని చంపేద్దామని అనుకున్నాను. మధ్యలోనే నీ కోడలు అడ్డు వచ్చింది. దానివల్లే వాడు బ్రతికేశాడు. ఇంకొక విషయం ఏంటంటే వాడికి గతం కూడా గుర్తుకు వచ్చిందంట అని అంటాడు పరమేశం. ఏంటి పరమేశం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడిని చంపలేకపోయావు, కానీ వాడి గతం గుర్తుకు వచ్చేలా చేసావన్నమాట. నీకసలు సిగ్గుసేరం లేదా అలా చెప్పటానికి అని కోపంగా అరుస్తుంది. ఏంటి సుజాత, మర్యాదగా మాట్లాడు అని అంటాడు పరమేశం. నీతో మర్యాద ఏంట్రా? ఒక మగాడివి అయ్యుండి ఒక మగాడిని చంపలేకపోయావు అని చేదరింపుగా చూస్తుంది. సుజాత, నిన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. ఈసారి నా చేతుల్లో వాడి చావు ఖచ్చితంగా ఉంటుంది, చూసుకో అని అంటాడు. నువ్వేం చెయ్యలేవు. ఇక నేను వాడిని ఏం చెయ్యాలో నేను ఇక చూసుకుంటాను. నేను చెప్పింది నువ్వు చెయ్యు అని అంటుంది సుజాత. సరే అని అంటాడు పరమేశం. అవును, ఆ రాజశేఖర్ గాడు తన కొడుకు గురించి బాధపడుతూ చచ్చిపోయాడంట కదా అని అంటుంది సుజాత. అవును అని అంటాడు పరమేశం. మరి ఆ ఇద్దరే ఉండేటప్పుడు ఒక్కడిని చంపలేకపోయావా? వాడికి తోడుగా దాన్ని కూడా చంపేయాల్సింది కదా అని అంటుంది సుజాత. అలాగే అనుకున్నాను సుజాత, చాలాసార్లు దాన్ని చంపాలని చూశాను, కానీ అది మిస్ అయిపోయింది. ఇది చాలా తెలివైనది, ధైర్యవంతురాలు కూడా అని అంటాడు పరమేశం.
నీకు చేత కాదు అని చెప్పవచ్చు కదా పరమేశం. ఛ! దీనితో మాటలు పడాల్సి వస్తుంది. ఒక ఆడదాని దగ్గర నేను తన్ తనతో తిట్టించుకుంటున్నాను. దాని సంగతి వదిలేయ్, వాడి సంగతి చూడు. వాడు చేస్తే అది నోరు మూసుకొని పక్కన ఉంటుంది అని అంటుంది సుజాత. ఏం చెయ్యాలో చెప్తాను అని తను అనుకున్న ప్లాన్ చెప్తుంది. పరశురాం సరే అని అంటాడు. బయట టెన్షన్గా అటు ఇటు తిరుగుతాడు అభిరామ్. అప్పుడే డాక్టర్ బయటకు వస్తాడు. డాక్టర్ని చూసిన అభిరామ్ తన దగ్గరకు వెళ్ళి, డాక్టర్ గారు, నా భార్యకి ఎలా ఉంది అని అడుగుతాడు. తనకిప్పుడు బాగానే ఉంది, మీరు వెళ్ళి చూడవచ్చు అని అంటాడు. డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి శ్రావణి ఉన్న రూమ్లోకి వెళ్తాడు. అక్కడ పడుకొని ఉంటుంది శ్రావణి. తన దగ్గరకు వెళ్ళి, శ్రావణి లే శ్రావణి, నేను నీ అభిని వచ్చాను అని అంటాడు. శ్రావణి స్లోగా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి, అభిరామ్ గారు మీకు ఏం కాలేదు కదా అని టెన్షన్గా తన చేతులతో తడుముతుంది. శ్రావణి నాకు ఏం కాలేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకు అని అన్న భర్త మాటలకి షాక్ అవుతుంది. ఏంటి శ్రావణి అలా చూస్తున్నావు, మీరు నార్మల్గా మారిపోయారా అని అంటుంది. అవును శ్రావణి, నేను మారిపోయాను, అది నీ ప్రేమ వల్లే నువ్వు చేసింది, నాకు అంత గుర్తుకు వచ్చింది అని అంటాడు అభిరామ్. నిజమా అని అభిని సంతోషంగా గట్టిగా హత్తుకుంటుంది. సుష్మా తన తండ్రి ఇద్దరు కూతురికి అలా అయ్యింది అని తెలియగానే అక్కడికి వస్తారు. అక్క అని శ్రావణి దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు ఎలా ఉందా అక్క నీకు? బాగుందిరా అమ్మ, ఎలా ఉంది అని అడుగుతాడు తండ్రి. నాకు బాగుంది, మీ అల్లుడు టైంకి తీసుకువచ్చారు, లేకపోతే నేను అక్కడే అని అనలోపే అభిరామ్ తన నోరు మూసేస్తాడు. అలా మాట్లాడుకు, నీకు ఏమైనా అయితే నేను ఏమైపోవాలి శ్రావణి? నన్ను ఇప్పటి వరకు నీ బిడ్డలా నన్ను చూశావు, ఇప్పుడు నువ్వు దూరం అయితే మళ్ళీ నేను అనాథనే అయిపోతాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు అభి. అక్క ఏంటక్క, బావగారు నార్మల్ అయిపోయారా, అలా మాట్లాడుతున్నారు అని ఆతృతగా అడుగుతుంది సుష్మా. అవును సుష్మా, మీ బావగారికి మతిస్థిమితం పోయి ఇప్పుడు మనలాగే ఉన్నారు, మనలాగే మాట్లాడతారు అని ఎంతో సంతోషంగా చెప్తుంది శ్రావణి. అవునా, నాకు చాలా సంతోషంగా ఉంది అక్క, బావని ఎలా చూస్తుంటే అని అంటుంది సుష్మా. శ్రావణి వీళ్ళెవరు అని అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి రావటం వాళ్ళు అరుదుగా వస్తారు, వాళ్ళు అంతగా గుర్తులేదు అభికి. అభిగారు తిను నా చెల్లెలు, తను నా తండ్రి, నీకు మావయ్య అవుతారు అని అంటుంది శ్రావణి. అవునా, నువ్వు నాకు మరదలవా మావయ్య గారు, బాగున్నారా? ఎప్పటి వరకు మీ అమ్మాయిని నేను చాలా ఇబ్బంది పెట్టాను, ఇక నుంచి మీ అమ్మాయిని పువ్వులా పెట్టుకొని చూసుకుంటాను అని అంటాడు అభిరామ్. శ్రావణికి అభిరామ్ అలా మాట్లాడుతూ ఉంటే ఏదో కలలా అనిపిస్తుంటే అలానే షాక్గా చూస్తుంది. ఏంటి శ్రావణి అలా చూస్తున్నావు, నేను ఇప్పుడు చూస్తున్నది అంతా నిజమేనే లేక నా కళ అని అంటుంది శ్రావణి. నువ్వు చూస్తున్నది అంతా నిజమే శ్రావణి, నేను ఎప్పుడో నార్మల్ అయ్యాను. మావయ్య ఇక నుంచి మీరు ఏమీ అనుకోకపోతే ఈ రోజు నుంచి నా మరదలు మీరు కూడా మా ఇంట్లోనే ఉండండి, అందరం కలిసి పొందాం అని అంటాడు అభిరామ్. తప్పకుండా బాబు, ఎన్నాళ్ళుగా నా కూతురు పడుతున్న బాధని ఆ దేవుడు ఇప్పుడు కరుణించాడు, నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అని అంటాడు శ్రావణి తండ్రి. సరే మావయ్య గారు, నాకు అర్జెంటుగా పని ఉంది అని అంటాడు అభి. శ్రావణి కంగారుగా, ఇప్పుడు ఎక్కడికండి అని అడుగుతుంది. నువ్వు కంగారు పడకు శ్రావణి, నాకు ఏం కాదు, నిన్ను ఇలా హాస్పిటల్ పాలు చేసిన వాడిని వదిలిపెట్టను, వాడి అంతు చూస్తాను అని అంటాడు అభి. శ్రావణి కంగారుగా బెడ్ మీద నుంచి దిగుతూ, వద్దు అభి గారు, మీరు అక్కడికి వెళ్ళకండి, అసలు వాడు మంచివాడే కాదు, మిమ్మల్ని చాలాసార్లు చంపాలి అని చూశాడు, మీరు ఇలా పిచ్చివాడిలా అవ్వడానికే కారణం వాడే, మీరు ఎప్పుడు కోపంతో వాడి దగ్గరకు వెళ్తే వాడి మిమ్మల్ని ఏమైనా చేయవచ్చు, మీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అభి గారు, ప్లీజ్ వెళ్ళవద్దు నా కోసం అని ఏడుస్తూ అంటుంది శ్రావణి. అవును అల్లుడు గారు, ఇప్పుడు మీరు వెళ్ళడం మంచిది కాదు, అమ్మాయి చెప్పింది కూడా నిజమే అని అంటాడు సునీల్. సరే శ్రావణి, నువ్వు ఎక్కువగా కంగారు పడకు, నేను వెళ్ళను సరేనా అని అంటాడు అభి. నువ్వు రెస్ట్ తీసుకో, నేను డాక్టర్ గారితో మాట్లాడి వస్తాను అని అభిరామ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారు, నా వైఫ్కి ఇప్పుడు బాగానే ఉంది కదా, తన ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చో అని అడుగుతాడు. ఖచ్చితంగా అభిరామ్ గారు తనని ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు,
కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే తనకు నయమైపోతుంది అని అంటాడు డాక్టర్స్. సరే అని చెప్పి శ్రావణిని ఇంటికి తీసుకొని వెళ్తారు. శ్రావణి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అభిరామ్ బయటికి వస్తాడు. సుష్మా అక్కని జాగ్రత్తగా చూసుకో, నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళి వస్తా అని చెప్పి బయటికి వెళ్తాడు. ఎందుకు బాబాయ్ నన్ను చంపాలి అని అనుకుంటున్నావు? నా ఆస్తి కోసమే కదా నన్ను చిన్నప్పటి నుంచి పిచ్చివాడిలా తయారు చేసావు. ఎందుకు బాబాయ్ ఆస్తి అంటే నీకు అంత పిచ్చి? కావాలి అని అడిగితే నాన్న ఇచ్చేవాడే కదా బాబాయ్. అమ్మతో కలిసి మీ ఇద్దరు చేసిన పనులు అన్నీ నాకు తెలుసు బాబాయ్. నాన్నకు తెలియదు. అన్నీ అన్నీ మీరు చేసినవనే నాకు గుర్తుకు వచ్చాయి అని కోపంగా పరమేశం ఇంటికి వెళ్తాడు. బాబాయ్ బాబాయ్ అని గట్టిగా హాల్లోకి వెళ్ళి అరుస్తాడు. ఏంట్రా నా ఇంటికి వచ్చి కుక్కలాగా అరుస్తున్నావు అని మెట్లు దిగుతూ అంటాడు పరమేశం. అవును బాబాయ్ నేను కుక్కని, అందుకే నా ఆస్తిని కుక్కలాగా దోచుకోవాలి అని అనుకుంటున్నారు కొందరు కుక్కలు అని అంటాడు. ఏంట్రా నన్నే కుక్క అని అంటావా? మరి పక్కవాడి సొమ్ము కోసం ఆశపడేవాడిని ఏమంటారు అని ఆవేశంగా అంటాడు. ఒంటరిగా వచ్చావు, ఎక్కడికి వచ్చి నువ్వు వెళ్ళలేవు అని అంటాడు పరమేశం. అప్పుడులా ఉన్న అభిరామ్ అయితే నువ్వు ఏమైనా చెయ్యగలవు బాబాయ్. ఇప్పుడు ఉన్నది అభిరామ్, నన్ను నువ్వు ఏం చెయ్యలేవు అని గట్టిగా గర్జన చేసి అరుస్తాడు. ఏంట్రా అని తన మనుషులను అక్కడికి పిలుస్తాడు. బాబాయ్ నా గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అని తన బాబాయ్ పిలిచిన రౌడీలను తొక్కు కొడతాడు. అది చూసిన పరమేశం భయపడిపోతాడు. వాళ్ళు ఎవరి వల్ల కావడం లేదు అని సుజాత వెనుక నుంచి ఒక కర్ర పట్టుకుని అభిరామ్ని కొట్టాలి అని అనుకుంటుంది. గాల్లోనే ఉన్న తన చేతిలో ఉన్న కర్ర ఆగిపోతుంది. ఎందుకంటే అభిరామ్ ఆ కర్రని పట్టుకున్నాడు. ఒక్కసారిగా తన వైపు ఫోర్స్గా తిరుగుతాడు. సుజాత ఒక్కసారిగా భయపడిపోతుంది. తన భయాన్ని లోపలికి అణిచిపెట్టి ఆ కర్రని లాక్కోవాలి అని అనుకుంటుంది. కానీ అభిరామ్ ముందు తన బలం సరిపోలేదు. తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని బయటకు విసిరేస్తాడు అభిరామ్. ఏంటిది? నేను అమ్మ అని ఎంతో ప్రేమగా పిలిచాను. అది పిలిచినందుకు అయినా ఈ కొడుకు మీద మమకారం అనేది లేదా నీకు? నన్నే చంపాలి అని అనుకుంటున్నావా? ఆస్తి కోసం అది బాబాయ్తో చేతులు కలిపి అని అంటాడు అభిరామ్. అవునరా, నేను మీ నాన్నని రెండో పెళ్లి చేసుకున్నదే ఆస్తి కోసంరా. నువ్వు ఎలానో పిచ్చివాడివి, నువ్వు పోయాక ఆస్తి నాకే దక్కుతుంది అని అనుకున్నాను. కానీ నీకు పెళ్లి చెయ్యాలి అని మీ నాన్న నా బుర్ర తినేస్తే తప్పక నీకు పెళ్లి చేశాను. అది బెదిరిస్తే ఒక మూలని ఉంటుంది అని అనుకున్నాను. కానీ అది నాకే ఎదురు తిరుగుతుంది అనుకోలేదు. అందుకే మిమ్మల్ని చంపాలి అని అనుకున్నాను. కానీ నీ భార్య ఎప్పుడూ నిన్ను కాపాడుతూనే వచ్చింది. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడలేరురా అని అంటుంది సుజాత. నేను చూస్తూ ఉంటేనే అమ్మ అనే పిలుపుకి అసహ్యం వేస్తుంది నీ మీద నాకు అని చాచిపెట్టి తన్ని కొట్టాలి అని అనుకుంటాడు. మధ్యలోనే ఆగిపోయి నిన్ను కొట్టలేకపోతున్నాను. ఎందుకంటే నా కన్న తల్లి చనిపోయాక నన్ను చూసుకున్నది నువ్వే కాబట్టి ఆ చిన్న ప్రేమతో నిన్ను ఏమీ అనలేకపోతున్నాను అని అంటాడు అభిరామ్. మీ నాన్న కోసమే నేను ఏదో నటించాను అంతే తప్ప నీ మీద ప్రేమ ఉండదు, నీ మీద జాలిపడో కాదు. అర్థమవుతుందా? సరే, ఎక్కడితో అంతా అయిపోయింది. మీకు కావాల్సింది నా ఆస్తే కదా. నా ఆస్తి మొత్తం మీకు రాసిచ్చేస్తాను. నా భార్యను నన్ను వదిలేయండి. ఎక్కడి నుంచి మీరు మా జోలికి రాకండి. వచ్చారా మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటాడు అభిరామ్. సుజాత వాడు మనకి మంచి ఆఫర్ ఇచ్చాడు కదా, మనం ఆస్తి కోసమే కదా ఇంత చేశాం, ఆస్తి తీసుకుందాం అని అంటాడు పరమేశం. ఆగు పరమేశం, వాడి ముష్టి వేస్తే నేను వాడి ఆస్తి తీసుకోవడం ఏంటి? వాడు చచ్చాకే ఆ ఆస్తి నాకు దక్కుతుంది. ఒకరి ముష్టి వేసిన ఆస్తి నాకు అవసరం లేదు అని అంటుంది సుజాత. దీని చావు వచ్చే వరకు ఇది ఇలానే వాగుతుంది. సైలెంట్గా ఉన్నవాడికి చెప్పాడు కదా, దానికి ఒప్పుకోవచ్చు కదా అని తన మనసులో తిట్టుకుంటాడు. నువ్వు మారవు, ఆస్తి ఇస్తానా అన్నా సరే నీ పట్టుదల నీదేనా? సరే, ఇంకొకసారి నువ్వు జోలికి కానీ నా భార్య జోలికి కానీ వచ్చావో మరి అంతగా ఉండదు. ఏం చేస్తానో నాకే తెలియదు, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రావణి బెడ్ మీద నుంచి లేచి అభిరామ్ గారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. అక్క, బావగారు బయటకు వెళ్ళారు అని అంటుంది సుష్మా.
ఎందుకు బయటకు వెళ్ళారే? ఒకవేళ అక్కడికి వెళ్ళి ఉంటారు, ఆయనకి ఏం కాకూడదు దేవుడా అని టెన్షన్ పడుతూ ఉండగా శ్రావణి నాకు ఏం కాలేదు అని అప్పుడే రూమ్లోకి వస్తాడు అభిరామ్. అమ్మయ్య, మీరు ఎక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో అని చాలా భయపడ్డానండి. వెళ్ళకండి, నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్ళకండి అని అంటుంది శ్రావణి అబ్రామ్ని గట్టిగా పట్టుకుని. నేను ఎక్కడికి వెళ్ళను శ్రావణి అని తనని ఓదార్పుగా అంటాడు. వాళ్ళు నా శ్రావణి జోలికి కానీ నా జోలికి రాకూడదు అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళని చంపేయాలి అని తన మనసులో అనుకుంటాడు. ఒక 6 రౌడీల్ని అభిరామ్ని శ్రావణిని చంపాలి అని సుజాత మనుషుల్ని పురమాయించి వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. కానీ అభిరామ్ తెలివిగా ఆ మనుషుల్ని కొనేసి వాళ్ళని కిడ్నాప్ చేసేలా ప్లాన్ చేశాడు. అనుకున్నట్టుగానే ఆ మనుషులు వాళ్ళ ఇద్దరిని కిడ్నాప్ చేసేసి ఒక బంగ్లా దగ్గర దాచిపెడతారు. రే, ఎవర్రా మీరు, నన్నెందుకు బంధించారు అని ఇద్దరు గట్టిగా అరుస్తారు. మా బాస్ వస్తున్నారు అని అంటాడు ఆ బాడీ గార్డ్స్. మీ బాస్ ఎవర్రా అతను, మమ్మల్ని ఎందుకురా కిడ్నాప్ చేశారు, మేమేం చేశాం బాస్కి అని అంటారు. హే, చెప్తే నీకు అర్థం కాదు, వచ్చినప్పటి నుంచి వాగుతూనే ఉన్నారు. ఇద్దరూ సైలెంట్గా ఒక 5 నిమిషాలు ఉంటే మా బాస్ ఇక్కడికి వస్తారు, తర్వాత మీరు మాట్లాడండి అని అంటాడు బాడీ గార్డ్స్. బాసా, ఎవరా బాసు అని అనుకుంటూ ఉండగానే అభిరామ్ అక్కడికి వెళ్తాడు. అభిరామ్, బాయ్స్ వాళ్ళ కళ్ళకేమే ఉన్న గంతలు ఓపెన్ చేయండి అని అంటాడు. ఆ బాస్ ఎవరా అని చూడాలి అని తెగ ఆతృత పడుతున్నట్టుగా ఉన్నారు అని అంటాడు అభిరామ్. సరే బాస్ అని వాళ్ళ కళ్ళకి ఉన్న గంతలు తీస్తారు. ఎదురుగా ఉన్న అభిరామ్ను చూసి ఇద్దరు షాక్ అవుతారు. రేయ్, ఏంట్రా, నువ్వా మమ్మల్ని కిడ్నాప్ చేసింది, ఎందుకురా అని అంటాడు పరమేశం. చెప్పాను కదరా, మీరు అనుకున్నంత మంచివాడిని కాదు అని. ఆ రోజు వార్నింగ్ ఇచ్చినా కానీ మీకు సిగ్గు రాలేదు అనుకుంటా. నన్ను చంపడానికి, నా భార్యను చంపడానికి ఇంటికి మనుషుల్ని పంపించావు కదా, మర్చిపోయావా అని అంటాడు. వాళ్ళే మిమ్మల్ని కిడ్నాప్ చేసింది అని నవ్వుతూ అంటాడు. వాళ్ళ వైపు కోపంగా చూసి, ఎరా నన్నే మోసం చేస్తావురా అని అంటుంది సుజాత. మీకన్నా సార్ మాకు డబ్బులు ఎక్కువ ఇస్తాను అని అన్నారు, అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాం, మా పని అదే కదా అని అంటారు ఆ కిడ్నాపర్స్. బాయ్స్, వీళ్ళతో మాటలు అనవసరం. అప్పుడు మా అమ్మని యాక్సిడెంట్ చేసి చంపింది వీళ్ళే అని నాకు తెలుసు అని అంటాడు అభిరామ్. ఆ మాట విన్న సుజాత, పరశురాం ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి, ఆ విషయం నాకు ఎలా తెలుసు అని మీరు అనుకుంటున్నారా? మీ గురించి ప్రతిదీ నేను కనుక్కున్నాను. మీరు ప్లాన్ ప్రకారం మా అమ్మను చంపేసి మా అమ్మ ప్లేసులో నువ్వు వచ్చావు అని ప్రతిదీ నాకు తెలుసు. మా అమ్మ చనిపోయినట్టుగా మిమ్మల్ని చంపను, కానీ మిమ్మల్ని జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాను. బ్రతుకుంటే బ్రతుకున్నా కూడా ఎందుకు బ్రతికి ఉన్నానా అనేలా చేస్తాను అని అంటాడు అభిరామ్. బాయ్స్, వీళ్ళకి పనిష్మెంట్ స్టార్ట్ చేయండి అని అంటాడు సోఫా మీద కూర్చొని క్రాస్ లెగ్స్ వేసుకొని. రే, ఏం చేస్తున్నావురా అని ఇద్దరు టెన్షన్ పడతారు. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మీకు చావు భయం మీ దగ్గరకు వచ్చేసరికి మీకు భయంగా ఉందా? మరి మా ప్రాణాలు మీకు అంత చులకనా అని అంటాడు అభిరామ్. రే, వద్దురా, మమ్మల్ని ఏం చెయ్యొద్దు, నీ ఆస్తి వద్దు, ఏమీ వద్దు, మేము ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాంరా అని అంటాడు పరమేశం. బాబాయ్, నువ్వు చేసింది అంతా మర్చిపోతాను అని అనుకోకు. మీ ఇద్దరూ కలిసి చేసింది ప్రతి దానికి మీరు శిక్ష అనుభవించాలి. బాయ్స్, నేను చెప్పిన పని మీరు చేసేయండి అని చెప్పి అక్కడి నుంచి అభిరామ్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఏవండి, మీకోసం ఎంతసేపటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది శ్రావణి. చిన్న పని ఉంది శ్రావణి, బయటకు వెళ్ళాను. ఏంటి, నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు అని అడుగుతాడు అభిరామ్. నా చెల్లెలు ఒక అబ్బాయిని ప్రేమిస్తుందండి. ఆ అబ్బాయి ఎలాంటి వాడో ఏంటో నాకు తెలియదు. ఆ అబ్బాయి గురించి తెలుసుకొని మంచివాడైతే ఇద్దరికి పెళ్లి చేద్దామండి అని అంటుంది శ్రావణి. సరే శ్రావణి, నేను కనుక్కుంటాను. ఆ అబ్బాయి డీటెయిల్స్, ఫోటో అండ్ నాకు ఇస్తే తన గురించి అన్నీ కనుక్కుంటాను అని అంటాడు అభిరామ్. ఇదిగోండి బావా డీటెయిల్స్, అడ్రస్, ఫోటో అన్నీ మీకు ఇస్తున్నాను. ఆ అబ్బాయి చాలా మంచివాడు, నన్ను ప్రాణంగా చూసుకుంటాడు, నేను అంటే తనకు చాలా ఇష్టం అని అంటుంది సుష్మా.
శ్రావణి, మీ చెల్లెలు చాలా స్పీడ్గా ఉంది అని అంటాడు అభిరామ్. ఊరుకోండి బావా, మీరు మరీను అని అంటుంది సుష్మ. శ్రావణి, నీకు ఇంకొక విషయం, మన జోలికి ఇక నుంచి ఎవ్వరూ రారు అని అంటాడు అభిరామ్. ఏంటండి, మీరు ఏం మాట్లాడుతున్నారు అని అర్థం కాక అడుగుతుంది. అవును, వాళ్ళ ఇద్దరు పని ఫినిష్ చేసేసాను. ఇక నుంచి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మనం సంతోషంగా హ్యాపీగా ఉండవచ్చు అని అంటాడు అభిరామ్. ఎందుకండి అంత రిస్క్ చేశారు? మీకు ఏమైనా అయితే నేను ఏమైపోవాలి అని ఏడుస్తుంది. అక్క, బావగారికి ఏం కాలేదులే అక్క, బావగారిని చిన్నపిల్లవాడు కాదు అని అంటుంది సుష్మ. ఓసిని పోవే, నీకేం తెలుస్తుంది? రేపు పొద్దున్న నీ పెళ్ళి అయితే నీకు తెలుస్తుందిలే అని అంటుంది శ్రావణి కన్నీళ్లు తుడుచుకొని. అందుకే కదా అక్క చెప్పాను, ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని నవ్వుతూ అంటుంది. సరే సరే, అబ్బాయి గురించి తెలుసుకుంటానులేండి. అనుకున్నట్లుగానే ఆ అబ్బాయి గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాడు అభిరామ్. ఆ అబ్బాయి చాలా మంచివాడు. అన్నీ తెలుసుకున్నాక సుష్మాతో ఆ అబ్బాయికి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేస్తారు. అది అన్నీ చకచక జరిగిపోతాయి. సుష్మాకి ఆ పెళ్లి కొడుకు ఇద్దరికి శోభనం అరేంజ్ చేస్తారు. శ్రావణి, మన పెళ్ళి అయినప్పటి నుంచి కానీ ఏ రోజు నీకు సుఖం లేదు కదా. మన ఫస్ట్ నైట్ ఈరోజు ఫస్ట్ నైట్ రోజు పెట్టుకుందామా అని కొంటిగా అంటాడు శ్రావణి చెవుల దగ్గర అభిరామ్. పోండి, ఏంటా మాటలు, చెల్లి ఉంది అని అంటుంది శ్రావణి. అక్క, బావగారు అన్నదాలు తప్పేముంది, మీకోసం కూడా మీ రూమ్లో అన్నీ సిద్ధం చేసి రెడీగా ఉంచాం, వెళ్ళండి, మాతో పాటు మీరు కూడా మీ రూమ్లో ఎంజాయ్ చేయండి అని అంటుంది సుష్మ. ఏంటే సిగ్గు లేకుండా ఆ మాటలు అని అంటుంది శ్రావణి. సిగ్గుదేనికక్క, శ్రావణి, నీకోసం మా రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాను, తొందరగా వచ్చే అని అభిరామ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు ఎంతో ఎగ్జైట్మెంట్తో. అక్క, మా ఆయన నా కోసం రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు, నువ్వు రెడీ అయ్యి మీ ఆయన దగ్గరికి వెళ్ళు అని అంటుంది సుష్మ. దీనికి అస్సలు సిగ్గు లేకుండా పోతుంది, దీన్ని కొట్టాలి అని అనుకుంటుంది. సుష్మ తప్పించుకొని సిగ్గుపడుతూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. శ్రావణి కూడా సిగ్గుపడుతూ వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. అలాగే ఇద్దరికి ఆ రోజు ఫస్ట్ నైట్ జరుగుతుంది. అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఒకేసారి నిలదొప్పుతారు. ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ వార్త విని, నా ఇద్దరు అల్లుళ్ళు ఒకేసారి నన్ను తాతగానే చేసేశారు, నా భార్య బ్రతికి ఉంటే ఈ సంతోషాన్ని చూసి ఆనందించేది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు శ్రావణి తండ్రి. నాన్న, ఏంటిది నాన్న ఆ కన్నీళ్ళు అని ఇద్దరు కూతుర్లు తండ్రికి చెరో భుజం వైపు చేరిపోతారు. ఏంటి, మీ ఇద్దరే మావయ్యకి చెరోవైపు ఉంటారా, మరి మేము కాదా అని ఇద్దరు అల్లుళ్ళు కూడా మావయ్యకి చెరోవైపు చేరిపోతారు. అందరూ సంతోషంగా ఆ ఇంట్లో నవ్వులతో ఉంటారు. ఇక్కడితో స్టోరీ సమాప్తం. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా మిస్టేక్స్ రాకుండా నేను చూసుకుంటాను. చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే ప్లీజ్ బ్యాడ్గా కామెంట్ చేయొద్దు.